హాయ్ హలో నమస్తే అండి. ఈరోజు వేపాకుతో సబ్బు, ఒక పియర్ సబ్బు తీసుకున్నానండి. 2 పెద్ద గుప్పెళ్ళు వేపాకు తీసుకొని మెత్తగా మిక్సీ పట్టి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటా బాగా మెత్తగా మిక్సీ పట్టి ఇలాంటి వడపోసే దాంట్లో వడపోసుకొని వేపాకు జ్యూస్ తీసుకోవాలండి. జ్యూస్ తీసుకొని వేపాకు జ్యూసు పిండేసి జ్యూస్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకొని ఇలా వడపోసుకొని పల్పుని పిండేసి చిక్కటి వేపాకు రసం తీసుకోవాలండి. దీన్ని స్టవ్ మీద పెట్టి బాగా దగ్గరగా చిక్కగా అయ్యే విధంగా మరిగించుకోవాలి. ఇలా కలుపుకుంటూ దగ్గరుండి మరిగించుకోవాలండి. కొంచెం మీడియం ఫ్లేమ్ కాకుండా మరీ హై ఫ్లేమ్ కాకుండా ఈ విధంగా మరిగించుకోవాలి. ఇప్పుడు సబ్బుని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఊరికే కట్ అయిపోతుందండి. చాలా స్మూత్గా ఉంటుంది పియర్ సబ్బు. ఈ విధంగా ఒక గిన్నెలో నీళ్లు పెట్టుకొని ఇంకో గిన్నెలో సోప్ తీసుకున్నాను. సోప్ కరిగిపోతుంది 10 నిమిషాల్లోనే. ఈ విధంగా ఈ వేపాకు జ్యూస్ని ఇందులో వేసేసుకోవాలి. ఇదే విధంగా రోజ్ పెటల్స్తో కూడా చేసుకోవచ్చు. కానీ ఈ వేపాకు సబ్బు కొంచెం ఎలర్జీస్, దురదలు, కొంచెం దద్దుర్లు, ర్యాషెస్ వచ్చే వాళ్ళకి ఈ సబ్బు చాలా మంచిదండి. కానీ రెడీమేడ్గా దొరికే సబ్బులు ఇంత ప్యూర్గా ఉండవు కదండి. మనం ఇంట్లో మన చేతితో చేసుకుంటే అది చాలా మనకి మంచిగా ఉంటుంది. ఈ విధంగా 2 చిన్న బౌల్స్, బిర్యానీలో కర్రీ అవి వస్తాయి కండి, అలాంటి బౌల్స్ కానీ ఏవో ఒకటి ప్లాస్టిక్ బౌల్స్లో వేసి 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎంతో సింపుల్గా హోమ్ మేడ్ సోప్ రెడీ. ఈ సోపు స్మెల్ కూడా బాగుంటుంది, స్కిన్కి కూడా చాలా మంచిది. ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.